నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ని బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు బుధవారం రోజున కలిసి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కొరకు నిధులు కేటాయించాలని గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ని కోరారు. అలాగే అసంపూర్తిగా ఉన్న గ్రంథాలయాన్ని ఇంకా 30 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని వివిధ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయం బిల్డింగ్ పూర్తయినా దాని చుట్టూ ఫెన్సింగ్, బోర్ మరియు బాత్రూంలకు, ఫర్నిచర్, కుర్చీలకు, కరెంటు వైరింగ్కు సరైన నిధులు కేటాయిస్తేనే గ్రంథాలయం విద్యార్థులకు, నిరుద్యోగులకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉందని అన్నారు. ఇట్టి విషయంలో రియాజ్ని కలిసి పూర్తిగా విద్యార్థుల, నిరుద్యోగుల ఇబ్బందులపై వివరించామని తెలిపారు. చుట్టూ ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 2-3 మండలాల విద్యార్థులు ఇక్కడ పత్రికలు, వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ చదువుతారని అన్నారు. కాబట్టి ఇట్టి విషయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు, బీఎస్పీ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీజేపీ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, మైనార్టీ నాయకులు ఇంతియాజ్, గుత్తేదారు మాధవరెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు మీరు ఫస్ట్ పెట్టిన మీ 30 lakhs ప్రపోజల్కి మీకు ఏమైనా వచ్చినప్పుడు ఇంతవరకు మీకు రాలేదు. ఓల్డ్ 50 lakhs మాట్లా రాగా మీకు నేను ఏమంటున్నా,
మీరు ఫస్ట్ పెట్టే ప్రపోజల్ సంబంధించిన ఫైనాన్స్ ఏమైనా వచ్చిందా మీకు? 50 lakhs వచ్చినాయి. 50 lakhs వచ్చినాయి. 50 lakhs శాంక్షన్ టెండర్ అయింది. వచ్చినాయి కదా, వచ్చినాయి కదా. దానికి సంబంధించిన వర్క్ మీరు చేశారు, అయిపోయింది. వర్క్ అయిపోయింది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే దీని అడిషనల్గా 25 lakhs 30 lakhs ఉంటే మంచిగా ఉంటుందని మీరు అంటున్నారు. ఈ అడిషనల్గా వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రపోజల్ మన లైబ్రరీకి పెట్టింది. నజరో ఒకసారి రాస్తారు బాగుందా?